హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే వాకింగ్కి వచ్చాం అనమాట. నాతో పాటు పండు అయితే ఉంది. సో అందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు, మనం కూడా వాకింగ్కి వెళ్దాము, కొద్దిగా ఫిట్నెస్ మెయింటైన్ చేద్దామనింది పండు అయితే. సో అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. సో ఇది ఒక వెంచర్ అనమాట. ఇక్కడైతే జనాలు ఎవ్వరూ లేరు, కొద్దిగా నీట్గా చూస్తానికి బాగుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం చెట్లు అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మాకు కొద్దిగా వాకింగ్ చేయడానికి బాగుంది అనిపించింది అనమాట. అందుకే మేము ఇక్కడికైతే వచ్చాం. సో మీరు కూడా వాకింగ్ చేయండి, అలాగే కొద్దిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. సో పండుగకి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. నేను సీరియస్గా వాకింగ్ చేస్తున్నా, విసిగించుకో. ఓకే, పండు ఏమో సీరియస్గా వాకింగ్ చేస్తుందంట. సో పండుని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేను కూడా ఇప్పటిదాకా వాకింగ్ చేశాను, ఒక 3 రౌండ్స్ అనుకుంటా కదా పండు మన. ఓకే, 4 రౌండ్స్ అయినాయి అనమాట. అటు చూసుకున్నట్టయితే పార్క్ ఉంటుంది, బాగుంటుంది పార్క్. సో ఇక్కడ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ పార్క్, అలాగే పైన మనకి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది అనమాట. సో అది నేను బ్యాక్ సైడ్ కెమెరా నుంచి నేను మీకు చూపిస్తాను. ఫోన్లో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఇప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. అది వెంచర్కి ఎంట్రీ గేట్ అనమాట. సో అక్కడ నుంచి మనం లోపలికి అయితే రావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్ సన్సెట్ కదా, చూస్తానికి చాలా బాగుంది. గోల్డెన్ కలర్లో అక్కడ మనకి సన్ కిందంతా మనకి ఇక్కడ వాటర్ అయితే వచ్చినాయి అనమాట. నిన్న వాన పడింది కదా. సో ఇదంతా నాకు లైవ్లో చూస్తానికి బాగుంది. ఫోన్లో మీకు ఎలా ఉందో ఏమో కానీ ఇక్కడ సూపర్ ఉందన్నమాట. ఈ వెంచర్లో అదంతా పార్క్, సన్సెట్, ఇంకా ఇదన్నీ చెట్లు అనమాట. ఈ చెట్లు కూడా చాలా బాగున్నాయి. నేను చాలా వెంచర్స్ చూశాను. సో వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగా చెట్లు పెట్టారనమాట, చూస్తానికి చాలా బాగుంది. అలాగే తార్ రోడ్లు వేశారు. కొన్ని వెంచర్స్లో మనకి సిమెంట్ రోడ్లు అయితే వేస్తారు కదా, ఇది తార్ రోడ్డు 40 feet. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ ఫ్లాట్లు అనమాట. ఒక 4 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంకొక 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇక్కడ ఒక 2 sets పుషప్స్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయితే అవుతుంది అనమాట. స్కూల్ డేస్లో అయితే ఎక్కువగా పుషప్స్ చేసామని, తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా నేను పుషప్స్ చేశాను. ఈ మధ్య ఆపేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళం వచ్చింది కదా. లేదు, ఫిట్నెస్ మెయింటైన్ చేసి అలా ఏం లేదు. సో మ్యారేజ్ తర్వాత కూడా నేను జిమ్కి అయితే వెళ్ళాను, మీరు కొన్ని వీడియోస్లో చూసి ఉండొచ్చు. సో తర్వాత ఇంకా ఆపేసేసాను అనమాట. బిజీ స్కెడ్యూల్, ఏదో ఒక వీడియో పెండింగ్లో ఉండటం, దాన్ని షూట్ చేయటం. ఇంకా మొన్నటిదాకా ఎండాకాలం అనమాట. ఎండాకాలంలో జిమ్కి వెళ్తే ఇంకా అంతే సంగతులు. లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, వాళ్ళకి బెనిఫిట్ ఏమో కానీ కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళు షింక్ అయిపోతారు అనమాట, బాగా సన్నగా అవుతారు. సో వాళ్ళకి బెనిఫిట్ అయితే ఏమీ కాదు. అందుకే నేనైతే ఏమీ వెళ్ళలేదన్నమాట ఎండాకాలంలో. ఇప్పుడు వానాకాలం, చాలామంది అయితే జిమ్కి వెళ్ళొచ్చు, రైనీ సీజన్లో జిమ్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు వాన పడింది అనుకోండి, ఆగిపోవాలి. బట్ మీ స్కెడ్యూల్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట. మండే, ట్యూస్డే, వెన్స్డే పెట్టుకుంటారు కదా. సో ఈరోజు బైసెప్స్ చేయాలి, ట్రైసెప్స్ చేయాలి, బెంచ్, షోల్డర్, ఇట్లా మీరు ఏదైతే పెట్టుకుంటారో అది ఖచ్చితంగా చేయాలి. మిస్ అయిందంటే మాత్రం మళ్ళీ చేయబుద్ధి కాదు. కాబట్టి మీరు ఎంత వాన పడినా సరే ఎట్లాగొట్లా మెల్లగా జిమ్కి వెళ్ళిపోండి, జిమ్ చేసేసేసుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. చాలామంది ఏంటంటే ఇవాళ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, వాన పడుతుంది కదా, రేపు చేద్దాంలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా అయితే ఏమీ చేయొద్దు. సో నాకైతే జిమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఒక 11 years ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అంటే నేను కొన్ని రోజులు బ్రేక్స్ తీసుకున్నాను, బట్ నాకు కొంతవరకు నాలెడ్జ్ అయితే ఉంది, జిమ్ ఎలా చేయాలి, ఏంటి, ఏ డేకి ఏది చేయాలి అని చెప్పేసి. సో మా ఇంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను అన్ని పర్చేస్ చేసి పెట్టుకున్నాను. వాడడు, కొని భద్రంగా ఒక పక్కన పెడతాడు. అవి నేను ఎవరికన్నా ఇద్దామన్నా అసలు ఇవ్వనీయడు, ఇలాగా చూసుకుని పూజ చేసుకుంటాడు అనమాట. సో జిమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారనమాట. వాడినా వాడకపోయినా అవి ఇంట్లోనే పెట్టుకుంటారు. సో స్టార్ట్ చేయాలన్నమాట. మొన్న ఎవరో లైవ్లో కూడా జిమ్ చేయండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో జిమ్ చేయాలి, కొద్దిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజుల తర్వాత కొద్దిగా ఫ్యాట్ అయితే వచ్చేసింది అనమాట పొట్ట దగ్గర, దాన్ని కరిగించాలి. సో అదనమాట. మీతో మాట్లాడుతూ ఈ గోడ దాకా అయితే వచ్చేసేసాము. సో మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాం.